హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే సోహెల్ మరియు పూల చొక్క గొడవ ఏమి, అసలు ఎవరిది కరెక్ట్ ఎవరు తప్పని మనం చూసుకున్నాం. మనం సోహెల్ బాయ్ అయితే కొత్తగా రీసెంట్గా అయితే మనకు మూవీ అయితే లాంచ్ అయ్యింది, అందరికీ తెలిసిన విషయమే. అది బుట్గన్ బాలరాజ్ మూవీ అయితే రిలీజ్ అయింది. దానికి చాలామంది ఎవరు పోలేదని తనుకున్న ఏడ్చారు మీడియాలో, అన్ని చోట్ల ఎక్కడ చూసినా. అసలు పూల చొక్క గారు ఆ మూవీ చూసి రివ్యూ ఏమి ఇచ్చాడంటే, ఇదైతే చాలా ఒక డ్రామా షో చూసినట్లే ఉంది, జబర్దస్త్ శ్రీదేవి కంపెనీ చూసినట్లే ఉంది ఆల్మోస్ట్ అని చెప్పాడు. దానివల్ల మన సోహెల్ అయితే చాలా ఇంటర్వ్యూలో తనేది అలాగిచ్చేది నాకు చాలా తక్కువ రివ్యూ ఇచ్చాడు. ఓన్లీ 1 బైట్ టమాటా ఇచ్చాడంట. 1.5 టమాటా ఇస్తే ఎలాగా, తన మాత్రం టమాటా మాదిరి ఉంటుంది అలాగైతే చెప్పాడు సోహెల్ భయ్య. అందుకు మన పోల్చాక రియాక్ట్ అయ్యాడు, నేను తప్పు చేసిన మాదిరి ఉంటాను ఇప్పుడు నేను రియాక్ట్ కాకుండా అని. అప్పుడు తను అన్నాడు, ఏంటి ఎన్నాళ్ళైనా ఫేసు రివ్యూలు చూసి మీరు ఏడ్చేది కాదు, ఫస్ట్ మీరు చూసుకోండి, మంచి మూవీ తీస్తే మన తెలుగు ప్రజలు నిన్ను ఆరాంగా ఆదరిస్తారు అంటున్నాడు. దానికి ఇలాగైతే గొడవ జరుగుతుంది, వాళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూనే ఉంది. మీరైతే ఏమనుకుంటున్నారు, ఇద్దరు ఎవరు కరెక్ట్ అనుకున్నారు కింద కామెంట్ చేయండి. మూవీ వాళ్ళు ఎప్పుడైనా జెన్యున్గానే ఉంటారు, ఎందుకు ఒకరంటే ఇష్టపడి ఒకరంటే నష్టమే పడదు. ప్రతి ఒక్కరికి జెన్యున్గా రివ్యూ ఇస్తారు ఏ మూవీ చూసినా. నేనైతే ఆల్మోస్ట్ పూల్చొక్క గారికి రివ్యూ ఇస్తాను. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే సపోర్ట్ చేస్తే పూల్చొక్క గారికి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.